ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, మీరందరూ మనసున్న ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దావీదు మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మనమందరము మనసున ధైర్యము కలిగి ఉందాం. దావీదు గారు దేవుని యొక్క కృపను అనుభవించిన వారు, ఆయన గొప్ప కార్యములను అనుభవించిన వారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, కొద్దిపాటి శ్రమ రాగానే కృంగిపోతూ ఉంటాము. నాకున్న శ్రమలను నేను భరించలేకపోతున్నాను, నేను ఇంతగా దేవునిలో ఉంటున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఈ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అని దిగులు చెందుతూ కృంగిపోతున్న ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించుడి, నిబ్బరముగా నుండుడి అని తెలియజేస్తున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ఆయన కార్యముల కొరకు ఎదురు చూడాలి. మనము నమ్ముకున్న మన దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలరు. తగిన సమయమందు ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించగలరు. మరి మనము చేయాల్సిందల్లా దేవుని కార్యముల కొరకు సహనం కలిగి కనిపెట్టుకుని ఉండాలి. మనము దేవుని నమ్ముకున్న వారిని గనుక మన యొక్క విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ప్రతిదినము బైబిల్ చదవాలి, వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి, యథార్థముగా నడుచుకోవాలి, యేసయ్య చూపించిన నీతి మార్గములో నడుచుకోవాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె సహనము కోల్పోకూడదు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎంత కష్టము వచ్చినా, ఎంత నష్టము వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు. ఆయన మార్గము నుండి తొలగిపోకూడదు. దేవుడు మనము ఊహించిన వాటికన్నా అధికముగా దయచేసి మనల్ని తృప్తిపరచగలరు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచి ధైర్యముగా, నమ్మకముగా, ఓర్పు కలిగి దేవుని కార్యములకై ఎదురు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి మీ ప్రియ బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా యెహోవా కొరకు కనిపెట్టు వారందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరం కలిగి ఉండవలెను అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేవారిగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుచుండగా దారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. God bless you.